నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ప్రస్తుతం అంతటా హెల్త్ కేర్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. మధ్యతరగతి వాళ్ళు హాస్పిటల్ ఖర్చు అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో శ్రీకర హాస్పిటల్స్ వాళ్ళు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ అందిస్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ పాలసీస్ ఏ విధంగా ఉంటాయి, ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో డాక్టర్ విలసిని పటేల్ గారు మనతో పాటు ఉన్నారు. శ్రీకర హాస్పిటల్స్ నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఇప్పుడు అందరికీ తెలిసిందే హెల్త్ కేర్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఎక్కువ డబ్బు మనం దగ్గర పెట్టుకోవాలి. చాలా ఎంత ఖర్చు అవుతుందో అంత ల్యాక్స్లోనే అవుతుంది. సో ఈ టైంలో శ్రీకర హాస్పిటల్ బేసిక్ ఫిలాసఫీ ఏ విధంగా ఉంటుంది కాస్ట్కి సంబంధించి? శ్రీకర హాస్పిటల్ బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే నాణ్యమైన వైద్య విధానం, ఆధునిక వైద్య విధానం మధ్యతరగతి ప్రజలకు కూడా రీచబుల్ ఉండాలని, ఎథిక్స్ తగ్గకుండా, నాణ్యత తగ్గకుండా సిమిలర్ వైద్య విధానాలు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అందుతుందో అది మన శ్రీకరాలో మధ్యతరగతి ప్రజలకు రీచబుల్గా ఉండడము, నాణ్యత తగ్గకుండా ఉండకుండా ఇవ్వగలగడమే శ్రీకర మెయిన్ మోటివ్. ఓకే, నాణ్యమైన వైద్యం అందించడం అనేది మీ మెయిన్ మోటివిటీ. మరి శ్రీకర హాస్పిటల్స్ కోర్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏం చెప్తారు? శ్రీకర హాస్పిటల్స్ అనగానే మా కోర్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆధునిక సాంకేతికతను, వైద్య విధానాల్ని పేషెంట్ సెంట్రిక్గా మరియు ఎథికల్గా ఇవ్వడమే మా కోర్ స్ట్రెంగ్త్. ఓకే, మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ట్రీట్మెంట్ గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి, దానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి రూల్స్ అండ్ ఇది ఉంటాయి? చాలా వరకు మన ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మ నాన్నలు, అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా ఎక్కువసేపు నిల్చోలేకపోవడము, నైట్ పూట వాష్రూమ్కి వెళ్ళలేకపోవడము, ఇంకా మగవారికి పెద్దతనంలో వచ్చే సిమ్టమ్స్ అవన్నీ కూడా హాస్పిటల్స్ అంటే భయపడి, ట్రీట్మెంట్ అంటే భయపడి ఆపరేషన్ చేస్తారేమో, లేకపోతే నా వల్ల అయ్యే ఖర్చులు పిల్లలకి భారం అవుతుందనో మొహమాట పడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మన శ్రీకర హాస్పిటల్ ఏంటంటే చిన్న చిన్న పెద్ద సాంకేతికత మనకు అందుబాటులో ఉంటుంది. మినిమం అంటే పెద్ద హాస్పిటల్లో అయినంత బిల్ కాకుండా కూడా రీచబుల్గా అయ్యేటట్టు ఉంటుంది. మనం ఎర్లీగా సంప్రదించి, అంటే సిమ్టమ్స్ పెరగకుండా ముందే జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదిస్తే మనకు అయ్యే ఖర్చు కూడా తగ్గడము, ఎర్లీ రికవరీ ఉండడము, తొందరగా ఇంటికి డిశ్చార్జ్ అవ్వడము ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ చాలా హాస్పిటల్స్లో వాళ్ళని రీచ్ అవ్వగానే ప్రాబ్లం ఒకవేళ ఆ ట్రీట్మెంట్ క్యూర్ అయ్యేదైనా సరే సర్జరీ దాకా వెళ్తూ ఉంటారు. సో మీ దగ్గర ఎటువంటి గైడ్ లైన్స్తో ముందుకెళ్తారు ఒక పేషెంట్ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు? మా దగ్గర మెయిన్గా సర్జికల్ డిపార్ట్మెంట్స్లో మొదటి చికిత్స ఎప్పుడు కూడా ఆపరేషన్ థియేటర్లో స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వడమే ఓపీలో స్టార్ట్ అవుతుంది. పేషెంట్తో మాట్లాడడము, పేషెంట్ సెంట్రిక్గా ట్రీట్మెంట్ ప్లాన్ ఆలోచించడము, ట్రీట్మెంట్ చేస్తే ఎక్కువ బెనిఫిటా, ట్రీట్మెంట్ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తే బెనిఫిటా లేదా ఆలోచించి సమగ్రంగా పేషెంట్ సెంట్రిక్గా ఫ్యామిలీ, డాక్టర్, పేషెంట్ అందరూ కలిసి డిసైడ్ చేసి ప్లాన్ చేస్తారు కాబట్టి వీ కెన్ ట్రస్ట్. ఓకే, అండ్ జనరల్గా నీ రీప్లేస్మెంట్ అనేసరికి ఇప్పుడు అంతా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నారు. సో జనరల్గా ఇది లగ్జరియస్, బాగా చాలా కాస్ట్లీ అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమండి? మామూలుగా రోబోటిక్ అని వినగానే అదేదో లగ్జరీ ట్రీట్మెంట్ మనకు చేసుకోలేము అని అనుకుంటారు. రోబోటిక్ అంటే నాట్ లగ్జరీ. రోబోటిక్ అంటే ప్రిసిషన్ అలైన్మెంట్. మనం ఏదైతే ఆధునిక వైద్య సాంకేతికతని, ఆ రోబోటిక్ సిస్టమ్ని మనము యూజ్ చేసినప్పుడు ఎర్లీగా రికవరీ అవుతారు. ఎందుకంటే మనం ఆ రోబోటిక్ని యూజ్ చేసినప్పుడు ప్రిసిషన్ ఎక్కువగా ఉంటుంది, అలైన్మెంట్ కరెక్ట్గా వస్తుంది, బోన్ కట్ తక్కువగా ఉంటుంది, ప్లస్ బోన్లో మ్యానిపులేషన్ తక్కువగా ఉండడం వల్ల ఆపరేషన్ తర్వాత రక్తహీనత రావడము, రక్తం లాస్ కావడం అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ డే కొంచెం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు సేమ్ డే నడవగలుగుతారు. సో తొందరగా డిశ్చార్జ్ అవ్వడం వల్ల మెయిన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఏంటంటే ఎవ్రీ డే ఈజ్ ఎర్నింగ్ డే. సో ఇంటికి తొందరగా డిశ్చార్జ్ అవ్వడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తొందరగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతారు. దట్ ఈస్ మెయిన్ బెనిఫిట్. ఓకే, అండ్ ఎప్పుడు ఈ సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, ఎప్పుడు ఆ డెసిషన్ తీసుకుంటారు? అది యూనివర్సల్గా ఒక రూల్ అంటూ ఉండదు అండి. పేషెంట్, డాక్టర్, సర్జన్ డిసైడ్ చేస్తారు పేషెంట్ ఎంత బాధపడుతున్నారు, పెయిన్ స్కోర్ ఎంత ఉంది, పెయిన్ స్కోర్ తగ్గించడానికి వాళ్ళు ఆల్రెడీ ఎన్ని మందులు వాడుతున్నారు, వీళ్ళకి ఆపరేషన్ ఎంత అవసరము, వీళ్ళ హార్ట్ స్టేటస్ ఏంటి, బ్రెయిన్ స్టేటస్ ఏంటి, అలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అన్నీ చెక్ చేసి వీళ్ళు ఆపరేషన్తో
బెనిఫిట్ ఎక్కువ అవుతారు అంటే మాత్రం ఆపరేషన్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఓన్లీ ఆర్థోపెడికే కాదని చెప్తున్నారు. సో ఆర్థోపెడిక్ కాకుండా ఇంకా ఏ సర్వీసెస్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి? శ్రీకర అనగానే ఎక్కువ ఆర్థోపెడిక్ వినిపిస్తూ ఉంటుంది, కానీ మా దగ్గర ఎక్సలెంట్ అదర్ సర్వీసెస్ ఉన్నాయి మేడం. న్యూరో కూడా ఆల్ హాస్పిటల్స్ స్ట్రోక్ ట్రీట్మెంట్, పేషెంట్ విండో పీరియడ్లో వస్తే ఇమీడియట్గా థ్రాంబోలైజ్ చేయడము, ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్, స్ట్రోక్ని నిమిషాల్లో గంటలలో ట్రీట్ చేయగలగడము. అట్నే న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ అయితే ఎండోస్కోపీస్తోని స్పైన్ సర్జరీ చేయడము, బ్రెయిన్ ట్యూమర్స్ చేయడము, మైక్రోస్కోపిక్ సర్జరీస్ చేయడము, ఇవన్నీ ఎక్కువ ఆధునిక సాంకేతికత యూజ్ చేయడం వల్ల పేషెంట్కి ఎర్లీ రికవరీ ఉంటుంది. ఇది కాకుండా ల్యాప్రోస్కోపీ, కీ హోల్ సర్జరీస్ చేయడం వల్ల నెక్స్ట్ డేనే మేము పేషెంట్ని నడిపించగలుగుతాము. ల్యాప్రోస్కోపీలో కూడా డిఫికల్ట్, బయట కొన్ని సర్జరీస్ పేషెంట్స్కి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఓపెన్ సర్జరీ చేయాలి అన్న వాళ్ళకి కూడా మనం కొన్ని చేయగలిగాం. ల్యాప్రోస్కోపీలో ఎంత ఆధునికత ఉందో అది మనం రీచ్ అవ్వగలిగాము. యూరాలజీ కూడా ఆర్ఐఆర్ఎస్, స్కోపీ, పిఎస్సిఎన్ఎల్స్, ఆల్ సర్జరీస్, మెయిన్గా మగవాళ్ళలో ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ట్రీట్ చేయగలుగుతున్నాము. మెయిన్గా ఫీమేల్ ప్రాబ్లమ్స్ అంటే డెలివరీసే కాదు, వాళ్ళకి యూట్రస్ ప్రాబ్లమ్స్, సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అడ్రస్ చేయగలుగుతాము. క్యాత్ ల్యాబ్ కూడా సర్వీసెస్ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. ఇమీడియట్గా పేషెంట్ వచ్చినప్పుడు పీసీఐ, ప్రైమరీ స్టెంట్ ట్రీట్మెంట్ చేయగలగడము, థ్రాంబోలైసిస్ చేయడము, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అడ్రస్ చేయగలగడము, ఓపెన్ హార్ట్ సర్జరీస్, అలా ఆల్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ పాలీట్రామా కేస్, ఏ దాంట్లో అయితే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయో పేషెంట్ గోల్డెన్ అవర్లో వస్తే వాళ్ళని వితిన్ 5-6 అవర్స్లో ట్రీట్ చేయగలగడము, సో దట్ ఎర్లీ రికవరీ మనం చేయొచ్చు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, ఐసీయూ సర్వీసెస్ కానీ, అడ్వాన్స్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ప్లస్ మిగతా పెద్ద హాస్పిటల్స్లో ఉండే ఆధునిక ట్రీట్మెంట్ మనకు దొరుకుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఫ్యామిలీతో కూర్చొని ప్లాన్ ఆఫ్ కేర్ డిస్కస్ చేస్తాము. డైలీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీకి ఈ ప్లాన్, పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ప్లాన్ చేస్తున్నామని ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, పేషెంట్కి అయితే ఏ డిపార్ట్మెంట్లో ప్రాబ్లం ఉందో వాళ్ళంతా కూర్చొని కలిసి ప్లాన్ చేస్తాము. అది పెద్ద హాస్పిటల్స్లో వాళ్ళకి టైం కుదరకపోవచ్చు, మనకి ఏంటంటే ఆ అడ్వాంటేజ్ ఉంది చిన్న హాస్పిటల్స్ కాబట్టి. రైట్ అండి, మీతో మాట్లాడటానికి కాలర్ లైన్లో ఉన్నారు రాయుడు గారు నందిగామ నుంచి. రాయుడు గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఇక్కడ విజయవాడలో ఏమైనా ఉందండి శ్రీకర హాస్పిటల్? నమస్తే అండి, విజయవాడలో కూడా ఉందండి శ్రీకర హాస్పిటల్. రాయుడు గారు, మీరు ఏ సమస్య గురించి కాల్ చేశారు? సమస్య ఏం లేదండి, ఇన్సూరెన్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏదైనా ఇన్సూరెన్స్ కడదామని. అడగండి మీ డౌట్ని. సార్ నమస్తే సార్, ఇన్సూరెన్సెస్ చాలా వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి సార్. మనకి మెయిన్గా ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలా, శ్రీకరాకి వెళ్ళాలా, ఇంకా చిన్న హాస్పిటల్కి వెళ్ళాలా? ఈ చిన్న హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ కొన్ని అవైలబుల్ ఉండవు. మన శ్రీకరాలో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే ఎక్కువగా ఇప్పుడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. సో సర్జరీ ఆ ఇన్సూరెన్స్లో అయిపోతుంది అనుకుంటారు, ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వస్తుంది, హార్ట్ కానీ బ్రెయిన్ కానీ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. అప్పుడు ఏంటంటే ఖర్చు పెరుగుతూనే ఉంటుంది, ఇంకా అదంతా ఇన్సూరెన్స్లో రాదు. సో మనకి ఏంటంటే తక్కువ ఖర్చులో చేయగలుగుతాం కాబట్టి, ఇంకా పెద్ద హాస్పిటల్లో 2-3 డేస్లో మన ఇన్సూరెన్స్ అయిపోతుంది అంటే మన దగ్గర కొంచెం వారం 10 రోజుల వరకు కూడా కావాల్సినవన్నీ ఇవ్వగలుగుతాము. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ప్లస్ రీచబుల్ ఉంటుంది, ప్లస్ ఆల్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి 5-6 lakhs 7 lakhs అట్లా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ అయిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలం. ఏవి హిడెన్ ఛార్జెస్ ఉండవు, అన్నీ మనం ముందే ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాం. డాక్టర్ గారు, అయితే మీరు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించే దిశగా మీరు శ్రీకర హాస్పిటల్ ముందుకెళ్తోంది. సో చాలామంది తక్కువ ప్రీమియం కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం జబ్బు ముదిరిన తర్వాత సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ ప్రీమియం వాల్యూ వాళ్ళకి సరిపోకపోవచ్చు. మరి అలాంటప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఇందాక అదే చెప్పాను మేడం, ప్రీమియం తక్కువ ఉన్నా కూడా మనకి ఆధునిక వైద్యాలు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రిసైజ్ సర్జరీ ఆర్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాంతో ఏంటంటే ఎర్లీగా రికవరీ ఉంటుంది. సో వాళ్ళ డబ్బులు మిగిలిపోతాయి. 5-6 రోజులు హాస్పిటల్ స్టే ఉండేది 2 రోజులలో వాళ్ళ జబ్బు రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా అది ఉంటుంది అనమాట.
సో హాస్పిటల్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడతారు, ఇంకా ఏవి పెట్టి ఏవేవి ఇంక్లూడ్ చేసి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఫ్యామిలీకి భారంగా కాకుండా మనం ఎలా కాపాడవచ్చు అనేది డిస్కస్ చేసి ముందుకెళ్తాం. ఓకే, సో ఆల్ ఓవర్గా అన్ని ప్రాబ్లమ్స్కి ఏకైక సొల్యూషన్ శ్రీకర హాస్పిటల్స్ అంటారా? ఎందుకంటే మీరు ఇందాక చెప్తున్నారు న్యూరో ఉంది, గైనిక్ ఉంది, తర్వాత అన్ని రకాల ఫెసిలిటీస్కి అన్ని రకాల ప్రాబ్లమ్స్కి కూడా మీరు క్యూర్ చేయగలుగుతారు శ్రీకర హాస్పిటల్స్లో. తప్పకుండా అండి, ఆల్మోస్ట్ శ్రీకర ఆల్ బ్రాంచెస్లో ఆల్ డిపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీచబుల్గా ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్కి భయపడి మన డిసీజ్ని డిలే చేయకండి, ఎర్లీగా ప్రజెంట్ అవ్వండి, డాక్టర్ గారితో మాట్లాడండి. తొందరగా ప్రజెంట్ అయినప్పుడు వ్యాధి ముదరక ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే మీకు ఆర్థిక భారం కాదు, రికవరీ కూడా బాగుంటుంది, మీ హ్యాపీ లైఫ్కి లీడ్ చేయొచ్చు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చు. రైట్, మరో కాల్ తీసుకుందామండి. రాజమండ్రి నుంచి సోమేశ్వరరావు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. సోమేశ్వరరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు మేడం. సార్ మేము అప్పుడే 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అది మా ఇక్కడ రాజమండ్రి హాస్పిటల్లో చూపించుకుంటే మోకాళ్ళు సగం వరకు అరిగిపోయినాయి అమ్మా, మీరు అంటే 2 సంవత్సరాల తర్వాత అయినా ఆపరేషన్ పడుతుంది, అంతవరకు అలాగా కంటిన్యూ చేయాలి, మందులు కంటిన్యూ చేయాల్సి వస్తుంది అన్నారు. సార్ అది ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి అమ్మగారికి మోకాల్లో చురుకుమని బాగా పుడుతున్నట్టుగా అనిపిస్తుందండి, అది తగ్గట్లేదు. సార్ రాజమండ్రిలో మన శ్రీకర హాస్పిటల్లో మీరు విజిట్ చేయండి సార్. ఒకసారి అంటే పేషెంట్ని కంప్లీట్గా పరీక్ష చేస్తారు. 50 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ యంగ్ ఏజ్ అన్నట్టే, ఓల్డ్ ఏజ్ కాదు. సో ఎలా నడవగలుగుతున్నారు, ఎంతసేపు నిల్చోగలుగుతున్నారు, వాళ్ళ వాక్ కూడా టెస్ట్ చేస్తారు, బోన్స్ ఎంత అరిగాయో ఎక్స్రేలో చూస్తారు. దాని అన్నిటి బట్టి వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంది, పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ వాడాల్సి వస్తుంది, ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నారు అంటే డాక్టర్ గారు మీకు చెప్తారు ఆపరేషన్ అవసరమా కాదా అని. దాంట్లో రోబోటిక్ మీరు చేయించుకోగలిగితే ఏంటంటే 50 ఏళ్ళు కాబట్టి ఇంకా తనకి యాక్టివ్గా లైఫ్ లీడ్ చేయాల్సిన హక్కు ఉంది తనకి, ఆ హక్కును మనం కాపాడాలి. సో ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా భయపడకుండా ముందుకెళ్ళండి, మీ అమ్మగారు కంప్లీట్గా రికవర్ అవుతారు. ఓకే డాక్టర్ గారు, మరి గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ హెల్త్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు, మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత అండ్ సర్జరీ అవసరానికి వచ్చిన తర్వాత అంటే ఏ స్టేజ్లో సర్జరీ అనేది అవసరం పడుతుంది, మీరు ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? మెడిసిన్ ఎప్పుడూ ఒకటే రూల్ లాగా ఉండదండి, పేషెంట్ సెంట్రిక్గా వాళ్ళ వ్యాధులను బట్టి వాళ్ళ తీవ్రతను బట్టి ఉంటుంది. మామూలుగా మోకాళ్ళ అరుగుదలను చూసుకుంటే 4 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజ్, రెండవ స్టేజ్లో ఏంటంటే మందుల ద్వారా ఎక్సర్సైజ్ల ద్వారా నడిపించవచ్చు, ఇంకా ఎక్కువ అరగకుండా మనం దాన్ని వ్యాధి అనేది ప్రోగ్రెషన్ని డిలే చేయవచ్చు 1-2 స్టేజ్లో ఉన్నప్పుడు. 3వ స్టేజ్ 4వ స్టేజ్ ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ సహకారం తీసుకోవాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, సర్జరీ అవసరమా కాదా. కొందరికి 3rd స్టేజ్లో ఉన్నా కూడా ఎక్కువ ఆస్టియోఫైట్స్ డెవలప్ అవ్వడము, కాలు వంకర పోవడము, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడము, అలా స్టేజ్ ఉన్నా కానీ, లేకపోతే స్టేజ్ 4లో కంప్లీట్గా బోన్ మధ్య ప్లేస్ తగ్గిపోయి కంప్లీట్గా అరిగిపోయినప్పుడు కానీ మనం ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము. ఓకే, అండ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ హెల్త్ స్కీమ్స్ గురించి చెప్పండి. మామూలుగా గవర్నమెంట్ స్కీమ్స్ సిజిహెచ్ఎస్ కానీ, ఈసీహెచ్ఎస్, సింగరేణి ఇలాంటివి ఏంటంటే గవర్నమెంట్ వాటి ప్రైజెస్ డిసైడ్ చేస్తారు కాబట్టి అవి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. అంటే హాస్పిటల్కి అది భారమైనా కూడా మనకి చిన్న బ్రాంచ్ సెటప్స్ అంటే మల్టిపుల్ బ్రాంచెస్, చిన్న సెటప్, మెయింటెనెన్స్ తక్కువ రిలేటివ్లీ. అంటే పెద్ద హాస్పిటల్స్తో ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కువ ఏళ్ళ నుంచి ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేయడం, వాటిలో వచ్చే ఖర్చు మన శ్రీకరాలో అది కొంచెం రిలేటివ్గా తక్కువ ఉంటుంది. మనం సాంకేతికత ఎక్కువ ఇవ్వచ్చు కాబట్టి పేషెంట్ ట్రీట్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా, హిడెన్ ఛార్జెస్ లేకుండా, వాళ్ళకి కూడా అంటే తక్కువ ప్యాకేజ్ గవర్నమెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా మనం నాణ్యమైన వైద్యం ఎథికల్గా అందించగలగడానికి మనకి వీలవుతుంది. ఓకే డాక్టర్ గారు, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత రికవరీకి ఎంతకాలం పడుతుంది, అలాగే వాళ్ళు సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము ట్రీట్మెంట్ ప్లాన్ ఎప్పుడు యాజ్ ఎ టీమ్ వర్క్ చేస్తాము. పేషెంట్ ఓపీకి వచ్చి సర్జరీ డిసైడ్ అయినప్పుడే అనస్థీషియా డాక్టర్ని కలుస్తారు. అప్పుడే మేము వాళ్ళకి ఎలా ఉంటుంది, మేము ఏం అనస్థీషియా ఇస్తాము, ఎలా రికవరీ ఉంటుంది, ఏమేమి బ్లడ్ అవసరం పడుతుందా, ఇంకేమైనా మెడిసిన్ అవసరం పడుతుందా, అవన్నీ కూడా
కూర్చొని ఫ్యామిలీతో టైం తీసుకొని డిస్కస్ చేస్తాము. సర్జరీ ముందు రోజు కూడా వాళ్ళకి ముందు రోజే నిద్ర సరిగ్గా ఉండేలా, ఆహారం సరిగ్గా ఉండేలా, ఎందుకంటే యాంగ్జైటీతో అలా లేకుండా ఆ చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటాము. ఆపరేషన్ రీజనల్ అనస్థీషియాలో చేస్తాము. మైల్డ్ సెడేషన్, ఎక్కువ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఆపరేషన్ తర్వాత అడక్టార్ కెనాల్ బ్లాక్, ఐప్యాక్ అవి ఇస్తాము. చాలా ఎక్కువ ఇంకా చాలా బాధ ఉంది, పెయిన్ సెన్సిటివ్ చాలా ఉన్నారు, అసలు పెయిన్తో ఏడుస్తున్నారు అన్న వాళ్ళకి జెనిక్యులర్ బ్లాక్, అవి అట్లా రీజనల్ బ్లాక్స్ పేషెంట్ అవసరాన్ని బట్టి రీజనల్ బ్లాక్స్ ఇస్తాము. ఆ బ్లాక్స్ ఇవ్వడం వల్ల మన స్పైనల్ అనస్థీషియా ఎఫెక్ట్ పోయాక కూడా పేషెంట్ అంత పెయిన్ చూడరు. అంటే పెయిన్ స్కోర్ మేము 0 to 10 ఎవ్రీ పేషెంట్ దగ్గర పెయిన్ స్కోర్ మేము ఎవ్రీ పూట రికార్డ్ చేస్తూ ఉంటాం. మనం ఆ 10 స్కోర్ నుంచి 8, 6 వరకు కొందరికి 4 వరకు కూడా చేయగలుగుతాం. ఆ 4 వరకు చేయగలిగిన వాళ్ళు సేమ్ డే కూడా నడవగలుగుతారు. సో పేషెంట్ ఎప్పుడైతే ఆపరేషన్ తర్వాత యూరిన్ పాస్ చేసి సేమ్ డే నడవగలిగారనుకోండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఎవ్వరూ చెప్తే రాదు ఆ కాన్ఫిడెన్స్. వాళ్ళు యూరిన్ పాస్ చేసి ఏమైనా ఫుడ్ తిని నడిస్తే చాలు, వాళ్ళకి 2 రోజులలో రికవర్ అయిపోతారు. కొంతమంది పేషెంట్స్ మా దగ్గర ఉన్నారు, వాళ్ళు 1 వీక్లో 10 డేస్లో కూడా ఇంట్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేశాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఈ సర్జరీ చేయొచ్చు అంటారు? ఇంతకుముందు మాకు యాజ్ ఏ అనస్థీషియా డాక్టర్గా నేను ఎక్కువ సర్జరీస్ చూస్తూ ఉంటాను కాబట్టి ఇంతకుముందు 60+ వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఒకటి వ్యాధి చాలా ముదిరినాక వచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడేమో ఇంకా బాధ్యతలన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు చేయించుకుందామని. కానీ ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్లో చాలామంది 40 ఇయర్స్ నుంచే సఫర్ అవుతున్నారు, 50 ఇయర్స్ వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి కొంచెం డిలే అయినా వాళ్ళకి కూడా వెంటనే ట్రీట్మెంట్ అందేటట్టు, ఆర్ 70, 80 వరకు కూడా ట్రీట్మెంట్ చేసి యాక్టివ్గా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, వాళ్ళకి ప్రీవియస్ స్ట్రోక్ ఏం రాలేదు, మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా నడిచే హక్కు ఉంది. సో అలాంటి వాళ్ళకి ఎల్డర్లీ ఏజ్ వాళ్ళనైనా మనం ట్రీట్మెంట్ చేసాము, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎవరి మీద డిపెండబిలిటీ లేకుండా. మరి వ్యాధి ముదరక ముందే జాగ్రత్త పడాలంటే సో వాళ్ళు ఏ లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉండాలి? ఇప్పుడు ఆర్థోపెడిక్ తీసుకున్నారనుకోండి, మనం మోకాళ్ళ నొప్పి తీసుకుంటే ఏంటంటే కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుందా, పడుకునేటప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుందా, ఆ పెయిన్ సిమ్టమ్స్ని బట్టే వాళ్ళ వ్యాధి ఏంటో నిర్ధారణ చేయగలుగుతారు డాక్టర్. అది ఆర్థో డిపార్ట్మెంటే కాకుండా మిగతావి. ఇప్పుడు యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తుంది, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ వస్తే అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమో అని చాలామంది దాచుకుంటారు, ఆర్ డయాబెటీస్ వస్తుందేమో అని భయపడతారు, ప్రోస్టేటా అని భయపడతారు. అది ఏదో తెలుసుకోకుండా అజంప్షన్ చేసేసుకొని వ్యాధిని ముదిరే వరకు డిలే చేస్తుంటారు. అలా కాకుండా చిన్న సిమ్టమ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే అది వీలవుతుంది. ఇప్పుడు లాప్రోస్కోపీ, హెర్నియాస్ ఉంటాయి, దగ్గినప్పుడు పొట్టలోంచి ఏదో వస్తూ ఉంటుంది, అదేదో వస్తుంది, అది చెప్తే బాగుంటుంది, నాకు ఏమైనా జబ్బు ఉందేమో అనుకుంటారని చాలా వరకు అది పెద్దగా అయిపోయి పేగు మొత్తం బయటకు వచ్చే వరకు కూడా ఎవరికి చెప్పుకోరు. అలా చిన్న డౌట్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అలాంటి వాటికి ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ సర్జరీ వరకు వెళ్ళకుండా ఫిజియోథెరపీతోని కొన్ని జాగ్రత్తలతో మనం అది నయం చేసుకోవచ్చు. సో ఎప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి ఎర్లీగా సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే వెళ్తే మనకి రికవరీ కూడా అంతే ఫాస్ట్గా ఉంటుంది. మరి సర్జరీ తర్వాత లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటారా? అది పేషెంట్కి ఆల్రెడీ ఏం లైఫ్ స్టైల్ ఉంది, దాని తర్వాత ఎలా తీసుకోవాలి అనేది డిశ్చార్జ్ అప్పుడు కూడా మా టీం పేషెంట్తో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడతారు. నెక్స్ట్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చేయాలి, కింద కూర్చోకూడదు, ఆర్ బరువులు ఎత్తకూడదు, ముందుకు వంగి చేయకూడదు, అలాంటివన్నీ మేము ఎక్స్ట్రా కేర్ వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అండ్ సర్జరీతో పాటు కొంతమందికి ఫిజియోథెరపీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీ కంటే కూడా సర్జరీ చేయించుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు, ఫిజియోథెరపీని అవాయిడ్ చేస్తుంటారు. మరి ఫిజియోథెరపీ మస్టా లేక అవాయిడ్ చేయొచ్చా? ఫిజియోథెరపీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ సర్జరీ అండి. సర్జరీ ఎలా డాక్టర్ తన విధిని కంప్లీట్గా చేస్తారో ఆ మజిల్స్కి, ఇప్పుడు సర్జరీ అంటే బోన్ని రీప్లేస్ చేసి ఇంప్లాంట్ వేస్తారు, కానీ ఆ చుట్టూ ఆ జాయింట్కి సపోర్ట్ చేసే మజిల్స్, ఇప్పుడు పొట్ట ఆపరేషన్ అయింది, 2 ఉండే మజిల్ స్ట్రెంగ్త్ అవ్వాలంటే దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాల్సిందే. మజిల్ స్ట్రెంగ్త్ ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు, ఫిజియోథెరపీ ద్వారానే వస్తుంది. సో సర్జరీ ఎంత ముఖ్యమో సర్జరీ తర్వాత కంపల్సరీ టైమ్లీ ఫిజియోథెరపీ చేసుకోవడం అంతే ముఖ్యం. ఒకవేళ ఫిజియోథెరపీని అవాయిడ్ చేస్తే వాళ్ళు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది?
ఫిజియోథెరపీని అవాయిడ్ చేసిన, రాంగ్ పొజిషన్లో పెట్టినా కూడా సర్జరీ చేసినందుకు బెనిఫిట్ ఏమి ఉండకపోవచ్చు, ఇంకా ఎక్కువ నష్టమే జరిగే అవకాశం ఉంటుంది. రాంగ్ పొజిషన్లో పెట్టిన, అది ఏ పొజిషన్, సర్జరీ తర్వాత ఏ పొజిషన్లో పెట్టాలో డాక్టర్స్ చెప్తారు. కాలు కానీ, చెయ్యి కానీ, స్పైన్ సర్జరీ అయినప్పుడు స్పైన్కి కానీ, బ్రెయిన్కి కానీ, సో మెడల సర్జరీ అప్పుడు అది డాక్టర్ నిర్దేశించిన పొజిషన్లో పుట్టడము, అలాంటి ఫిజియోథెరపీ చేయడం జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. లేకపోతే సర్జరీ చేయకముందు కన్నా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక పేషెంట్ ఐసీయూ దాకా వచ్చిన తర్వాత ఐసీయూలో వాళ్ళని ఎలా చూసుకుంటారు? మన దగ్గర ఐసీయూ ఏంటంటే కంపల్సరీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది. పేషెంట్కి అసలు ఏమేమి ప్రాబ్లం ఉంది, దానికి కావాల్సిన టెస్టులు మేము ఏమేమి చేస్తున్నాము, ఏమేమి మందులు వాడాల్సి వస్తుంది, హైయర్ యాంటీబయాటిక్స్ ఉందా, సిటీ స్కాన్ అవసరం ఉందా, ఎంఆర్ఐ అవసరం ఉందా, దానికి ఏం చేస్తున్నాము. ఇప్పుడు ఒకటే పేషెంట్కి పాలీట్రామా అయిందనుకోండి, యాక్సిడెంట్ అయింది, పొట్టలోంచి కాలుకి, పొట్టకి, యూరినరీ బ్లాడర్కి అన్నిటికీ ఇంజురీ అయింది. సో మల్టీ సెంట్రిక్గా మన యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఆర్థోపెడిషన్, న్యూరో సర్జన్ అందరూ కలిసి పేషెంట్తో, ఫ్యామిలీతో కూర్చొని ప్లాన్ డిసైడ్ చేసి చెప్తారు. సో ఏది హిడన్గా ఉండదు, ట్రాన్స్పరెంట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఒక పేషెంట్ మోకాలు సర్జరీ కోసం వచ్చారనుకోండి, వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళకి కూడా మోకాలు కన్నా హార్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఆరు వీళ్ళకి స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా మోకాలు నొప్పి మోకాలు వల్ల కాదు, వాళ్ళ స్పైన్ ప్రాబ్లం వల్ల వచ్చింది. సో అలాంటివన్నీ కూడా మేము రూల్ అవుట్ చేస్తాము. అలాంటి రూల్ అవుట్ చేస్తే మేము సర్జరీకి ప్లాన్ చేస్తాము. ప్లస్ పేషెంట్ సెప్సిస్లో వచ్చారు, ఇన్ఫెక్షన్లో వచ్చారు, వాళ్ళకి ఏంటంటే గోల్డెన్ అవర్ ఉంటుంది అనమాట. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే రికవరీ ఫాస్ట్ ఉంటుంది. ఫైనల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వైద్యం అనేది లగ్జరీ కాదు, నాణ్యమైన విధంగా వైద్యం అందించగలగడం, ఎథికల్గా అందించగలగడం శ్రీకరాకి సాధ్యమవుతుంది. మీ వ్యాధి లక్షణాలు వెంటనే డాక్టర్ని సంప్రదించండి. వ్యాధి ముదరకు ముందే డాక్టర్ దగ్గరికి వచ్చారంటే మీకు కంప్లీట్ కేర్ దొరుకుతుంది. మీ ఫ్యామిలీకి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. శ్రీకర హాస్పిటల్స్లో ట్రీట్ చేసే విధానం గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.